ఈరోజు ధ్యానం కొరకు కీర్తన 42 ధ్యానం చేసుకుందాం. ఇది కోరాహు కుమారులు రచించిన ద్వితీయ స్కందము. కీర్తన 5 స్కందాలుగా విభాగింపబడింది. 5 భాగాలుగా విభాగింపబడింది. అందులో 2వ భాగంగా ద్వితీయ స్కందం అని 42వ అధ్యాయం నుంచి ఉన్న దాన్ని ద్వితీయ స్కందంగా వ్రాయబడింది. మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా మొదటి స్కందము అంటే ప్రథమ స్కందము. 42వ అధ్యాయం నుంచి ద్వితీయ స్కందం ప్రారంభించబడింది. ఇది ప్రధాన గాయకులైన కోరాహు కుమారులు రచించిన దావీదు కీర్తన. ఈ కోరాహు కుమారులు దేవుని భజన చేసేందుకు ఉన్న ఒక బృందము, కోరాహు సంతానం. ఈ కోరాహు సంతానము రచించిన కీర్తన. ఇది దావీదు అనుభవాలను ఈ కోరాహు కుమారులు ఈ కీర్తనలో పొందుపరిచారు. దావీదు తన జీవితంలో కలిగిన అనుభవాలను. దుప్పినీటి వాగుల కొరకై ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని కొరకు తన హృదయం ఏ విధంగా తపన పడిందో, ఒక ఆధ్యాత్మికమైన నిరుత్సాహం గురించి ఇక్కడ 1-2 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఆధ్యాత్మికమైన నిరుత్సాహం ఇక్కడ కనపరుచుచున్నాడు. నివారణోపాయాలు కూడా కలిగి ఉన్నాడు అనమాట. ఇలాంటి స్థితికి కారణమయ్యాయి. నివారణోపాయాలు ఇలాంటి స్థితికి కారణమయ్యాయి. ఏంటంటే, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుతున్నానయ్యా, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు ఆయన హృదయం ఎలా తపన పడిందో, ఎలా ఆరాటపడిందో ఈ 1-2 వచనాల్లో తెల్లంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును అంటే ఎప్పుడు వెళ్తాను, నేను ఎలా పరుగులెడుతూ ఉన్నాను అనే ఒక నిరుత్సాహము. నేను చేస్తూ ఉన్నాను కదా, దేవుని సన్నిధానంలో పరుగులు పెడుతూ ఉన్నాను కదా, నా హృదయం ఎంతో తపన పడుతుంది కదా, దేవుని సన్నిధానానికి వెళ్తున్నాను, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచున్నారు. రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములయ్యాయి. ఈయన దేవుని సన్నిధానానికి వెళ్తున్నాడు. దేవుని సన్నిధానంలో కలుగుతున్న అనుభవము, నూతనమైన అనుభవాన్ని ఇతను అనుభవించలేకపోతున్నాడు. దేవుని సన్నిధానానికి చేరేవాడే కానీ ఆ సన్నిధానంలో ఉన్న కొత్త అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. చాలా మంది శత్రువులు కూడా అతన్ని ఎత్తి పొడుస్తూ ఉన్నారు. నీ దేవుడు ఏమయ్యాడు, నీకెందుకు ఇన్ని కష్టాలు, నీకెందుకు ఇన్ని బాధలు. 3వ వచనంలోను అలాగే 9వ వచనంలో కూడా ఉంటది, నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమి. అంటే తనకు కలిగిన దుఃఖము, తనకు కలిగిన బాధ, శత్రువులు తనను వెంబడించి ఎంత బాధపరిచారో తన జీవితంలో అతను ఒకసారి అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చాలా మంది నిందిస్తూ ఉన్నారు, ఎత్తి పొడుస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుణ్ణిలో ఎదుగుతూ ఉన్నావు కదా, దేవునికి ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు ఒక్కడవే కాదు ఇంకా అనేక మందిని చేర్చుచు, చాలా మందిని దేవుని సన్నిధానానికి చేర్చుచున్నావు కదా, నడిపిస్తున్నావు కదా, అయినా నీకేంటి ఈ బాధలు, నీకేంటి ఈ కష్టాలు, నీకేంటి ఈ దుఃఖము. ఈ దుఃఖం వలన తన ఎముకలు కూడా విరిగిపోయినంత దుఃఖము దావీదుకు కలుగుతుందంట, బాధ కలుగుతుందంట. శరీరము కూడా క్షీణించినంత బాధ కలుగుతుంది. దాన్ని ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎత్తి పొడుస్తున్నారు. మనం కూడా చూడండి, దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉంటాం. ప్రతి దినము కూడా కొంతమంది అయితే ఉపవాసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉంటారు, అస్తమాటు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు, నడుచుచున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కానీ శరీరంలో చాలా బలహీనతలు చోటు చేసుకుంటుంటాయి. ఆ టైంలో ప్రజలు ఏమంటారంటే, అస్తమాటు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు, నీ శరీరంలో ఈ బలహీనత ఏంటి
నీకెందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ రోగాలు, నువ్వు ఒక్కదానివే వెళ్ళటం కాకుండా కుటుంబాన్ని తీసుకెళ్తుంటావు, ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు చెప్తూ ఉంటావు, అనేక మందిని దేవుని సన్నిధానానికి నడిపిస్తూ ఉంటావు. అయినా నీకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నీకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, నీకే ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది అనేసి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలంటే నిరుత్సాహపడిపోవద్దు. దేవుని సన్నిధానంలో నిరుత్సాహపడిపోవడం వల్లే ఆయన సన్నిధి అనుభవాన్ని పొందుకోలేకపోతున్నాం. దావీదు భక్తుడు అలాగే నిరుత్సాహపడ్డాడు. ఆయన సన్నిధానానికి వెళ్తున్నాడు కానీ ఆ నూతన అనుభవాన్ని పొందుకోలేకపోతున్నాడు. నువ్వు నిరుత్సాహపడిపోతున్నావా? దేవుని సన్నిధానానికి వెళ్తూ కూడా ఆ అనుభవాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావా? అలా ఉండొద్దు. దేవుని సన్నిధానంలో ఉన్న అనుభవాన్ని అనుభవించాలి అంటే ఒక నూతనమైన అనుభూతిని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు పొందుకోవాలంటే నీలో ఉన్న ఆధ్యాత్మికమైన నిరుత్సాహాన్ని దూరపరుచుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యోబు వలె నీ మనసును దృఢపరుచుకొని, లేదు నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాలో బలహీనతే రాని, నాలో కష్టమే రాని, నాకు ఏది సంభవించినా నా దేవుని దగ్గర నేను ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నేను కుటుంబంతోనే దేవుణ్ణి ఆరాధన చేస్తాను. నేను ప్రతిదినము కుటుంబ ఆరాధన పెట్టుకుంటాను. నేను భార్యాభర్తలుగా నా పిల్లలతో కలిసి నా ఇంటిలో దేవుని సన్నిధిని నేను అనుభవిస్తాను. దేవునికి నేను మొర్ర పెడతాను. మందిరంలో కూడా నేను మొర్ర పెడతాను. ఇరుగు పొరుగు వారిని కూడా నేను దేవుని సన్నిధానికి చేర్చుతాను, నడిపిస్తానని ఒక దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. కానీ ఆధ్యాత్మికమైన నిరుత్సాహాన్ని నువ్వు కనపరచకూడదు. దేవుని సన్నిధానంలో ఉన్న అనుభూతిని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. కొంతమంది ఈ నిరుత్సాహం వల్ల ఎందుకు దేవుడు ఏం మేలు చేశాడు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నిరుత్సాహపడిపోయి ఇతరులకు కూడా నిరుత్సాహపరుస్తుంటారు. కొంతమంది చూడండి, అమ్మ బాబు నువ్వు దేవుడు నమ్ముకో, మందిరానికి వచ్చేవాళ్లే పాపం ఈమెకి ఎన్ని కష్టాలున్నా వాక్యం ద్వారా బలపరచబడి దేవుని సన్నిధానంకి వస్తూ ఇంకనూ బలపరచబడాలి. ఒకవేళ ఆమెను కొన్ని సందర్భాల్లో శరీరం బలహీనపరచవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులు బలహీనపరచవచ్చు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వారిని ఎంత కృంగదీసినా వాక్యము వారిని బలపరుస్తూ ఉన్నప్పుడు ప్రోత్సహించబడుతూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కూడా కొంతమంది మాటల ద్వారా కృంగదీసి వెనక్కి లాగుతారు. ఎందుకమ్మా నువ్వు వస్తున్నావు కానీ దేవుని దగ్గరికి, ఏం ఉపయోగం, దేవుణ్ణి నమ్ముకున్నావా, నీకేం కష్టాలు తీసేశాడు దేవుడు, నీకేం బాధలు తీసేశాడు దేవుడు, ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడం, ఎందుకులే చాలులే, ఇంక దేవుణ్ణి నమ్ముకోవడం చాలులే అన్నట్లుగా మనలను నిరుత్సాహపరిచే ప్రజలు కూడా కొంతమంది చోటు చేసుకుని ఉంటారు. వారి మాటలు కూడా నువ్వు వినకూడదు. ఇక్కడ చెప్తున్నాడు కదా, వారినే శత్రువులని భావించి మాట్లాడుతున్నాడు భక్తుడు. ఆ శత్రువుల్ని నెత్తి పొడుస్తూ ఉంటారు. అనుభవించిన ఆనందాన్ని, మంచి రోజులు, మన జీవితంలో మన స్థితులను అంటే ఇప్పుడున్న పరిస్థితులను ఆలోచన చేసుకుని కలిగిన కష్టాల నిమిత్తమై మనం ఎప్పుడు కూడా బాధపడవద్దు. దేవుడు నీ కొరకై దాచి ఉంచిన మేలు కొరకై నువ్వు నడుచుచున్నప్పుడు నిన్ను వెనక్కి లాగాలని చూసే ప్రజలు చాలా మంది ఉంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులో పెట్టుకోక, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తప్పనిసరిగా కార్యం చేస్తాడు, ఆయన నన్ను తప్పనిసరిగా విడిచిపెట్టడు. ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్నాడు కదా, తాత్కాలికంగా నువ్వు మరచిపోయావేమో నన్ను. యోబు భక్తుడు కూడా మాట్లాడాడు, మర్చిపోయాడేమో దేవుడు, కష్టం కలిగింది, నాకు ఇంత బాధ కలిగింది, దేవుడు మర్చిపోయాడేమో. ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, దేవా నీవు నన్ను మర్చిపోయావా? దేవుని పాదాల దగ్గర అడుగుతున్నాడు. నీ పరిస్థితులు అలా ఉంటాయి, దేవుడు మర్చిపోయినంత దారుణంగా నీ పరిస్థితులు మార్చబడిపోతాయి. ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అది దేవుని సన్నిధికి చేరుతుందా లేదా, నా మొర వెళ్తుందా లేదా, మరి ఏంటి దేవుడు కానీ నన్ను మర్చిపోయాడా? లేదు ప్రియ బిడ్డ, దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోడు, దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. నీ ప్రార్థన ప్రతి ఒక్కటి ఆయన వింటూ ఉంటాడు, ప్రతి ఒక్కదానికి జవాబిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కదానికి జవాబును సిద్ధపరిచి నీ దగ్గరకు పంపిస్తున్నాడు ఆయన.
కానీ నువ్వే ఒక్కొక్కసారి నిరుత్సాహపడి, భయపడుతూ, ఆలోచనలు అధికమవటం వల్ల నువ్వు ఒక్కొక్కసారి హృదయాన్ని కృంగదీసుకుంటూ ఉంటావు. హృదయాన్ని బాధలో పెట్టేసుకుంటూ ఉంటావు. నీ దేవుడు ఏమాయెను అని శత్రువులు దినమెల్లా అడుగుతున్నారట. శత్రువులు ఏమంటున్నారు? ప్రతిరోజు నీ దేవుడేమయ్యాడమ్మా? ఇంతగా దేవుడిని నమ్ముతున్నావు గదా! ఇంతగా కానుకలిత్తన్నావు గదా! ప్రతి పని అంటే నువ్వే గదా ముందుంటున్నావు. ప్రతి పని అంటే నువ్వే గదా ముందు పరుగులెడుతున్నావు. ఏమయ్యాడేటి నీ దేవుడు? అని నిన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకయ్యా మందిరంలో పనంటే పారిపోతుంటావు? ఓ తెగ పని చేసేస్తుంటావు మందిరంలో. సేవకుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి కూడా వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకెందుకు? ఎన్ని సార్లు తిరుగుతున్నావు అని ఒకవేళ నిన్ను శత్రువులు అడుగుతూ ఉండొచ్చు. కానీ నువ్వేం చెప్పాలి తెలుసా? దూషణ మాటల వలన నీ ఎముకలు విరిగినంత బాధ నువ్వు తెచ్చుకోవద్దు. కానీ నువ్వేం చేయాలంటే, నా దేవుడు నన్నెప్పుడూ మర్చిపోలేదు. నా దేవుడు నాకెప్పుడూ సహాయంగానే ఉన్నాడు. నా దేవుడు ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నాడు. ఆయన నాతో నిత్యము మాట్లాడుతున్నాడు. నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన సహాయం లేనిదే నేను ఈరోజు ఇలాగా ఉండలేనని ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి. చాలామంది ఆ ధైర్యపు మాటలు చెప్పలేరండి. చెప్పలేక ఏం చేస్తారంటే, భక్తి లేని జనము నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటం కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నీవు నన్ను విడిపించు. కొంతమంది చెప్పడం మానేసి ఏం చేస్తారంటే, వారి పక్షాన్ని నిలబడిపోతుంటారు. దేవుడు నాకు న్యాయం తీర్చలేదు అని అనేసుకొని వాళ్ళేం చేస్తారంటే, భక్తి లేని జనం వెనక పరుగులెడుతూ ఉంటారు. కపటోపాయం చేసిన జనాల వెనక పరుగులెడుతూ ఉంటారు. వారు చెప్పిన మాటలే నమ్ముతూ ఉంటారు. శత్రు బాధ చేత ఎంత దుఃఖపడినా సరే, నువ్వు వారి మాటలు నమ్మొద్దు. వారి వెనక తిరగొద్దు. దేవుడే మనకు దుర్గమై ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ త్రోవలను సరళం చేసిన దేవుడై ఉన్నాడు. ఆయన నిన్నెన్నడూ త్రోసివేయలేదు. ఆయన నిన్ను త్రోసివేసాడని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి పని నేను చేస్తున్నాను. దేవుని వెనక నేను తిరుగుతున్నాను. ఆయన నన్ను త్రోసేసాడేటి? నన్ను దూరం చేసాడేంటి? నేనింకా దుఃఖాక్రాంతుడినై సంచరిస్తున్నానే, ఎన్ని బాధలు కలిగి నేనున్నానేంటి అని అనుకోవద్దు. దేవుడు ఎన్నడూ నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన పని నువ్వు చేసే ప్రజలుగా నువ్వు ఉన్నావా? ఆయన స్తుతించేదానిగా నువ్వు ఉన్నావా? ఆయన స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిదినము ఆయన కొరకు పరుగులెత్తి కొంతమంది ప్రజలను సిద్ధపరిచే వ్యక్తిగా ఉన్నావు. ఆయన ఎన్నడూ నిన్ను త్రోసివేయడు. ఆయన వెలుగులోను, ఆయన సత్యంలోను నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మార్గములను నీకు చూపిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని జీవితంలో ఎన్నో కష్టాలు కలిగాయి. ఆ కష్టాల్లో ఆయన హెర్మోన్ పర్వతమునకు, మేషాను కొండకు ఆయన పారిపోవలసిన పరిస్థితి. అలాంటి భయంకరమైన దినాలలో కూడా భక్తుడు ఎన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నీవు కూడా ఇల్లు వదిలి పారిపోవాలన్న కష్టాలు కలుగుతున్నాయా? ఎందుకురా బాబు ఈ ఊర్లో ఉంటే నా బ్రతుకు తెల్లారదు. ఈ ఊళ్ళో ఉంటే నాకు కలిగిన బాధల నుండి నేను విముక్తి పొందలేను. నేను మనుషుల చేతికి అప్పగింపబడిపోతానేమో ఊళ్ళో ఉంటే అని అనుకుంటున్నావా? లేదు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు నేను మనుషుల చేతికి అప్పగించడు. శత్రువుల చేతికి నేను అప్పగించడు. నువ్వు పారిపోవలసిన పరిస్థితులే నీ వెంట వచ్చినా సరే, దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన నిన్నెప్పుడు విడిచిపెట్టడు. ఆయన బలిపీఠం వద్ద నువ్వు ఆనందంతో, సంతోషంతో దేవుని యొద్దకు చేరినప్పుడు, ఆయన్ను ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టడు. దేవుని మందిరానికి వెళ్తూ, దేవుని సన్నిధానంలో ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి, ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నువ్వు చేసిన ప్రార్థన నిశ్చయంగా నేరుగా ఆయన సన్నిధికి చేరుతుంది. అందుకే నువ్వు ధైర్యంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం అనే పరిస్థితినే నువ్వు తీసుకురావద్దు. నిరుత్సాహ మాటలు ఆలోచనలోనికి తెచ్చుకోవద్దు. నిరుత్సాహ తలంపులు నీ దగ్గరికి రానివ్వద్దు అసలు. దేవుని ధ్యానాన్ని ముందుకు సాగనిద్దాం. దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉందాం. నీ హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆశను, నమ్మకాన్ని దేవునిలోని విడిచిపెట్టొద్దు.
దేవునిలోనే ఉంచుతాం. ఆశ కలిగి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? నమ్మకం కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి నువ్వు దూరం చేయొద్దు. నీ ఆశాభావంను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దు. దేవునితోనే నడవాలి. దేవునితోనే పరుగులెత్తాలి. ప్రార్థన మానొద్దు. కుటుంబారాధన మానొద్దు. మందిరానికి వెళ్ళడం మానొద్దు. ఇతరులను ప్రోత్సహించడం మానొద్దు. దేవుని పని చేయడం మానొద్దు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తలంపే హృదయానికి రానివ్వద్దు. అలా అయితే యోబు భక్తునికి వచ్చిన శ్రమలు ఎంతటివి! ఎంత గొప్ప శ్రమలు! నీ నా శ్రమలు, నీ నా కష్టాలు, నీ నా శత్రువులు అలాంటి వారు కాదు కదా! దేవుని సన్నిధానంలో విడిచిపెట్టేటంత ఘోరమైన పరిస్థితి యోబుకు కలిగినా, సమస్తాన్ని కోల్పోయిన యోబు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి విడిచిపెట్టక, దేవుణ్ణి ఒక మాట కూడా నిందించలేదట. అవమానంగా దేవుణ్ణి మాట్లాడలేదు. చివరకు భార్యే చాలా సార్లు, ఒకవేళ నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నావు, దేవుణ్ణి విడిచిపెట్టరాదు, దేవుణ్ణి దూషించరాదని ఒకవేళ అన్నా సరే, నువ్వు మాత్రం యోబు భక్తుడు భార్య ఎలా అయితే మాట్లాడిన యోబు విడిచిపెట్టలేదో, నీ జీవితంలో కూడా నీ కుటుంబ వ్యక్తులే నిన్ను అన్నా సరే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఆయన సిద్ధపరిచిన దీవెనలు ఎంతో గొప్పవి. ఇక్కడ భక్తుడు తను తానే ప్రోత్సహించుకుంటున్నాడు. నా ప్రాణమా నీ వేళ కృంగిపోతున్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకుంటున్నాడు. ఏమని తెలుసా? తను ప్రోత్సహించుకుంటున్నాడు. నిన్ను కృంగదీసేవారు అనేక మంది ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని దేవుని దగ్గర నిలబడాలి. దేవునితో నడవాలి. దేవునితో ప్రయాణం చేయాలి. నీ ప్రయాణాన్ని ఆపేయడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించొద్దు. వస్తూ ఉంటాయి బాధలు, వస్తూ ఉంటాయి బలహీనతలు, వస్తూ ఉంటాయి. కానీ నీ ప్రయాణాన్ని నువ్వు ఆపడానికి వీల్లేదు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటూ, ఎందుకు నా ప్రాణమా నువ్వు కృంగిపోకు, ఎందుకు నా హృదయమా నువ్వు బాధపడకు, నా దేవుడు నీతోగా కూడా ఉన్నాడు కదా. నిన్ను తప్ప ఎవరిని ప్రేమిస్తాడు? నన్ను తప్ప ఎవరిని ప్రేమిస్తాడు? నన్ను తప్ప ఎవరిని హత్తుకుంటాడు? ఆయన చెప్పాడు కదా, అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, చంకన పెట్టుకుంటానని మాట్లాడిన మాటలు నీ నా కొరకే కదా. ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని నీ ప్రాణంతో నువ్వు చెప్పు, ఓ ప్రాణమా నువ్వు కృంగిపోకు, ఓ ప్రాణమా నువ్వు అలసిపోకు, ఓ ప్రాణమా నువ్వు సమస్యలకు, ఓ ప్రాణమా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకు. ఎన్ని రకములైన బాధలు మనలను వెంటాడినా నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో, నిన్ను నువ్వు ప్రోత్సహించుకో, నిన్ను నువ్వు బలపరుచుకో, నిన్ను నువ్వు నమ్మకంలోనికి నడిపించుకో. దేవుని యందు నిరీక్షణను దూరపరచుకోవద్దు. ఆయన మన రక్షణకర్త అయిన దేవుడై ఉన్నాడు కనుక దావీదు భక్తుడు చెప్తున్నట్టు, నేను ఇంకనూ దేవుణ్ణి స్తుతిస్తాను, నేను ఇంకనూ దేవుణ్ణి ఆరాధన చేస్తాను, నేను ఎన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టను, ఆయన సన్నిధానంలో ఇంకా నూతన అనుభవమును పొందుకుంటాను. మందిరానికి వెళ్తూ ఉన్న నూతన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండట్లేదా? నూతనమైన స్థితిలోనికి నువ్వు నడిపింపు పొందలేకపోతున్నావా? మందిరంలోనికి వెళ్తున్నా నూతనమైన ఆధ్యాత్మికమైన హృదయం నీకు కలగట్లేదా? అయితే ఇది నన్ను ఒక తీర్మానం తీసుకో. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నూతనమైన ఆధ్యాత్మికమైన మనసు నాకు రావట్లేదేంటి? ఒక నూతనమైన అనుభవాన్ని నేను పొందుకోలేకపోతున్నా. మందిరంలో ఉన్న అనుభవాన్ని, దేవుని సన్నిధానంలో ఉన్న అనుభవాన్ని నేను అనుభవించాలి. మందిరంకి వెళ్ళగానే ఆయన అనుభూతిని నేను పొందుకోవాలి. సన్నిధానంలో ఉన్న స్వస్థతను నేను అనుభవించాలి. సన్నిధానంలో ఉన్న ఒక గొప్ప విడుదల దేవుని సన్నిధానంలో కలుగుతుంది. దేవుని సన్నిధానంలో ఒక ప్రసన్నత రిలీజ్ అవుతుంది. ఆ ప్రసన్నతను అనుభవించాలి. ఆ నూతనమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. వాక్యం చెబుతూ ఉన్నప్పుడే నీ శరీరంలో ఒక నూతనమైన మార్పు కలుగుతూ ఉంటది. ఆ అనుభూతిని నువ్వు అనుభవించాలి. దేవుని సన్నిధానంలోకి అన్నా చేరినప్పుడు ఒక నూతనమైన అనుభూతిని పొందుకుంది. ఎలా తెలుసా? ఆ దినం నుండి దుఃఖాక్రాంతురాలుగా ఉండుట మానెనని వ్రాయబడి ఉంది. అన్నాయి ఆ సన్నిధానంలో అడుగుపెట్టి తన దుఃఖమంతా దేవుని పాదాల దగ్గర వెళ్ళపుచ్చినప్పుడు ఆ దినమే దైవజనుని ద్వారా దేవుడు ఆమెను దర్శించాడు. ఆ దినమే దేవుడు ఆమె జీవితంలో ఆ రాత్రే ఆమె అనుభూతిని పొందుకున్నట్లుగా నీ సన్నిధానం, దేవుని సన్నిధానం నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఒక నూతనమైన అనుభూతిని నువ్వు పొందుకోవాలి.
నీకు కలిగిన పరిస్థితి. అన్నా ఏం చేసింది? మందిరంలోకొచ్చి ఊరుకుందా అండి? ఊరుకోలేదు. చాలామంది మందిరానికొస్తారు. ఏదో స్టైల్‌గా వచ్చి అలా కూర్చొని అలాగా వెళ్ళిపోతుంటారు. కొంతమందయితే బొమ్మల్లా వచ్చి బొమ్మల్లా కూర్చొని వెళ్ళిపోతుంటారు. పాటలు పాడినప్పుడు పాటలు పాడరు. చప్పట్లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టరు. ఆరాధనలో ఏకీభవించరు. వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చూడరు. వాక్యం ధ్యానం వినరు. హృదయంలో నింపుకోరు. మరి మందిరానికి వెళ్తే నీకెలా నూతన అనుభూతి కలుగుతది? ఒక కొత్త అనుభవాన్ని నువ్వు అనుభవించాలంటే మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం వెలువడుతున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల ద్వారా దేవుని నువ్వు స్తుతించాలి. దావీదు ఎంతగానో దేవుని స్తుతించేవాడు కాబట్టే రాజయ్యాడు. దేవుని స్తుతించేవాడు. అడుగడుగునా దేవుని స్తుతించేవాడు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. పాడేవారితో కలిసి పాడాలి. చప్పట్లు కొట్టేవారితో కలిసి చప్పట్లు కొట్టాలి. ఆరాధన చేస్తున్నప్పుడు అనుభవాన్ని నువ్వు అనుభవించాలి. హృదయం ధ్యానంలోకి పెట్టాలి. కొంతమంది కళ్ళు కూడా మూసుకోరండి మందిరంలో. కళ్ళు మూసుకుంటే ఏమవుతదని భయపడతారో ఏంటో! అందరూ కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా ఆరాధన చేస్తుంటే, వీళ్ళు కళ్ళు తెరిచి అందరిని చూస్తూ ఉంటారు. అట్లా నువ్వెలా ధ్యానం పొందుకోగలుగుతావు? ఒక నూతనమైన అనుభవాన్ని నువ్వెలా పొందుకోగలుగుతావు? మందిరానికొచ్చిన ఉపయోగం ఏముంటది? నువ్వు మందిరంలోకొచ్చావంటే ఆయన అనుభవాన్ని, ఆయన ప్రత్యక్షతను అనుభవించాలి. ఎందుకంటే, ఆ రోజు పనంతా విడిచిపెడుతున్నావు. ఆ రోజు నీ పనుబాట్లను విడిచిపెట్టి, నీ సమయాన్నంతా వృధాపరుచుకొని దేవుని మందిరానికొస్తున్నావు. ఎందుకు వెళ్తున్నావో, ఎందుకు వస్తున్నావో అర్థం కాలేనట్లు దేవుని సన్నిధానానికొస్తే ఉపయోగమేముంది? దేవుని సన్నిధానానికొచ్చావంటే, ఈరోజు నేను ఏదొకటి పొందుకోవాలి. నేనొకటి అనుభవించాలి. దేని స్వరము నేను వినాలి. ఆ స్వరం ద్వారా నా హృదయం తృప్తిపరచబడాలి. లేదా నేను కొన్ని ప్రశ్నలతో దేవుని సన్నిధానానికొచ్చాను. ఆ ప్రశ్నలకు జవాబు నేను పొందుకోవాలి అనే అనుభవాన్ని నువ్వు కలిగి మందిరానికి రావాలి. వృధాగా దేవుని సన్నిధానానికొచ్చావనుకో, నీలో నిరుత్సాహం పెరుగుతూ ఉంటది. శత్రు మాటలు నీ హృదయాన్ని కృంగదీస్తూ ఉంటాయి. ఇతరుల ఎత్తుపొడుపు మాటలు నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఆనందపు అనుభవాలుండవు. దుఃఖపు అనుభవాలే నిన్ను వెంటాడుతూ ఉంటాయి. దేవుడు మర్చిపోయాడేమో అన్న స్థితిలోనే నీ మనసు కృంగిపోతూ ఉంటది. ఇంక ఎన్నడూ నిరుత్సాహమే తప్ప నిన్ను నువ్వు ఆశలోనికి, నమ్మకంలోనికి, ప్రోత్సహించుకోవడంలోనికి, బలపరుచుకోవడంలోనికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకోలేవు. ఆ నిరుత్సాహాన్ని విడిచిపెట్టాలంటే దేవుని సన్నిధానంలో ఉన్న అనుభవాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. ఇక మీదటైనా అట్టి అనుభవంలోనికి నడుద్దాం. ఈ దినం దేవుడు నీతోను, నాతోను కూడా మాట్లాడి ఉన్నాడు. దేవుని సన్నిధానానికొచ్చిన నీవు ఏ రోజు ఒట్టి చేతులతో వెనక్కి రాకూడదు. ఏదొకటి పొందుకునే వెనక్కి రావాలి. అట్టి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధానంలోకి వెళ్దాం. అట్టి సిద్ధపాటు కలిగి దేవుని అనుభవాన్ని పొందుకుందాం. అట్టి సిద్ధపాటు కలిగి అన్నా ఎలా అయితే అనుభవించి తెచ్చుకుందో మనం కూడా అలాగే అనుభవం పూర్వకంగా వాటిని తెచ్చుకొని సంతోషిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.